ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మార్కెట్ యార్డులో నిర్వహించిన మార్కెట్ యార్డు కమిటీ సర్వసభ్య సమావేశంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పొట్ట రామారావు, వైస్ చైర్మన్ రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆకుల అరుణ, రాష్ట్ర ఎడ్యుకేషనల్ కమిటీ సభ్యురాలు పెండ్యాల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు మీ అందరికీ తెలుసు. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అనే గత ప్రభుత్వాలు పేరుకు మాత్రమే వాడుకొస్తుంది. కానీ ఈరోజు మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాకు సంబంధించి 6,770 కోట్ల రూపాయలు బకాయిలు చేసి వెళ్ళిపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారి సారథ్యంలో రైతులకి ఆ బకాయిలన్నీ కూడా తీర్చినటువంటి ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీదని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రైతన్న మీకోసం కార్యక్రమానికి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మీ అందరికి కూడా తెలియజేయమన్నారు. ఆత్మీయ అన్నదమ్ములారా, చెమట వచ్చి సాగు చేసే ప్రతి ఎకరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పునాది. మీరు పండించే ప్రతి పంట ఈ రాష్ట్రానికి బలం. అందుకే రైతు సంక్షేమం, రైతు గౌరవం, రైతు కుటుంబ భద్రత నా ప్రభుత్వాన్ని అత్యున్నతమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రైతులు సంతోషంగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఈ నమ్మకంతోనే వ్యవసాయాన్ని కేవలం జీవనాధారంగా కాకుండా లాభదాయకరమైనటువంటి, గౌరవప్రదమైనటువంటి రంగంగా మార్చాలని